హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి టాపిక్ చూడండి. 21వ బయో ఏషియా సదస్సు 2024 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. 2024 సంవత్సరంలో బయో ఏషియా సదస్సును నిర్వహించడం జరిగినది. ఇది 21వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క 21వ ఎడిషన్ని 2024 సంవత్సరం ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు హైదరాబాదులో ఉన్నటువంటి HICC అనేటువంటి సెంటర్లో ఈ యొక్క బయో ఏషియా సదస్సును నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క బయో ఏషియా సదస్సుకి ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తం అనేది ఉండడం జరుగుతుంది. అందులో భాగంగానే 2024 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఇతివృత్తాన్ని కనుక మనం పరిశీలిస్తే డాటా అండ్ AI రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అనేటువంటి ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇతివృత్తాన్ని మరొకసారి చూద్దామండి. డాటా అండ్ AI అంటే ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెన్స్ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అనేది ఈ యొక్క బయో ఏషియా సదస్సు 2024కు సంబంధించినటువంటి ఇతివృత్తం అండి. ఈ యొక్క 2024లో ఈ యొక్క బయో ఏషియా సదస్సుని హైదరాబాద్లో ఆతిథ్యం ఇచ్చిందంటున్నాం. ఈ యొక్క హైదరాబాద్ అనేది ఈ యొక్క బయో ఏషియా సదస్సుకు శాశ్వత వేదిక అని గుర్తుంచుకోండి. ఈ యొక్క బయో ఏషియా సదస్సుని ఎవరు ప్రారంభించారు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బయో ఏషియా సదస్సు 2024ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క బయో ఏషియా సదస్సులోనే జీనోమ్ వ్యాలీ పురస్కారం అనేది ప్రతి ఏటా కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ యొక్క 2024 సంవత్సరంలో ఈ యొక్క జీనోమ్ వ్యాలీ పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే నోబెల్ పురస్కార గ్రహీత అయినటువంటి చిన్నపిల్లల వైద్య నిపుణులు అయినటువంటి ఆచార్య గ్రేగ్ ఎల్ సెమోంజా గారికి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పురస్కారాన్ని అందించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 2024 జీనోమ్ వ్యాలీ పురస్కారాన్ని పొందినది ఎవరు అంటాడు కాబట్టి నోబెల్ పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి. అతని పేరు ఆచార్య గ్రేగ్ ఎల్ సెమోంజా. ఆచార్య గ్రేగ్ ఎల్ సెమోంజా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. 2024లో నిర్వహించిన ఎడిషన్ 21వదని దాని యొక్క ఇతివృత్తాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా కృత్రిమ మేధస్సు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఇటీవల కాలంలో అమెరికా దేశానికి సంబంధించినటువంటి కాగ్నిషన్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ని అయితే రూపొందించిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే తొలి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఏ దేశం వారు రూపొందించారంటాడు అమెరికా దేశం అని గుర్తుంచుకోండి. ఏ కంపెనీ అంటాడు కాగ్నిషన్ అనే కంపెనీ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆ యొక్క ప్రపంచంలోని తొలి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరేంటి అంటే డేవిన్ అండి. డేవిన్ చాలా ఇంపార్టెంట్. డేవిన్ పేరుని గుర్తుంచుకోండి. రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రపంచంలోనే మొట్టమొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు ఏదే అంటాడు డేవిన్ అని గుర్తుంచుకోండి. ఈ డేవిన్ని అమెరికా దేశానికి సంబంధించిన కాగ్నిషన్ అనేటువంటి కంపెనీ రూపొందించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే తొలి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. మరొకటి పిండం వయసును నిర్ధారించేటువంటి AI నమూనాను ఇటీవల కాలంలో IIT వారు రూపొందించడం జరిగింది. అది ఏ IIT వారు రూపొందించారని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. గర్భస్థ పిండం వయసును అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించేటువంటి ఒక కృత్రిమ మేధ AI సాధనాన్ని మద్రాస్ IIT శాస్త్రవేత్తలు రూపొందించారండి. గర్భం దాల్చిన తర్వాత అందులో ఉన్నటువంటి పిండం యొక్క వయసును ఖచ్చితత్వంతో నిర్ధారించేటువంటి ఒక సాధనాన్ని IIT మద్రాస్ వారు రూపొందించడం జరిగింది. ఈ యొక్క తాజాగా రూపొందించినటువంటి ఈ యొక్క AI సాధనానికి గర్భిణీ GA2 అని
పేరు పెట్టడం జరిగింది. భారతీయ జనాభా డేటాను ఉపయోగించి రూపొందించినటువంటి తొలి ఏఐ సాధనం అండి. నేటి వరకు కూడా భారతీయ జనాభా డేటాను ఉపయోగించి ఎవరూ కూడా ఒక కృత్రిమ మేధాను రూపొందించలేదు. తొలిసారిగా ఈ యొక్క ఐఐటి మద్రాస్ వారు ఈ యొక్క భారతీయ జనాభా లెక్కల డేటాను ఆధారంగా చేసుకొని ఈ యొక్క కృత్రిమ మేధా సాధనాన్ని అయితే రూపొందించడం జరిగింది. అయితే దీని వలన ఏంటి ఉపయోగం, పిండం వయసుని నిర్ధారించడం వలన ఎలాంటి ఉపయోగం కలుగుతుందంటే ఇందులో 3 నెలలకు పైబడినటువంటి పిండం వయసుని లెక్కించడానికి ఈ యొక్క ఏఐ సాధనం ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఈ యొక్క పిండం వయసును గనక ఈ యొక్క సాధనం ద్వారా ముందుగానే ఖచ్చితత్వంతో గనక నిర్ధారించినట్లయితే ఆ యొక్క గర్భిణికి సరైనటువంటి సంరక్షణను కల్పించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు ఈ యొక్క గర్భస్థం యొక్క పిండం యొక్క వయసును గనక ఖచ్చితత్వంతో నిర్ధారించినట్లయితే కాన్పు తేదీని కూడా నిర్దిష్టంగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, ఇటీవల కాలంలో గర్భస్థ పిండం వయసును నిర్ధారించేటువంటి ఏఐ సాధనాన్ని ఏ ఐఐటి శాస్త్రవేత్తలు రూపొందించారు అని అడుగుతాడు. కాబట్టి ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి ప్రముఖ కమిటీ వచ్చేసి రోహిత్ కుమార్ సింగ్ కమిటీ అనేది మనం తరచూ వార్తల్లో ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఎందుకోసం ఈ యొక్క రోహిత్ కుమార్ సింగ్ కమిటీని నియమించారంటే ప్రమోషనల్ లేదా అవాంఛిత కాల్స్ సమస్యను పరిష్కరించడానికి మార్గదర్శకాలు రూపొందించేందుకై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అయినటువంటి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారండి. ఇటీవల కాలంలో తరచూ మన మొబైల్స్కు ఏదో కంపెనీ నుంచి కాల్స్ వచ్చి అవాంఛితమైనటువంటి అంటే వారి కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదా వారి యొక్క కంపెనీని ప్రమోట్ చేసుకునేందుకోసం అనేక అనవసరమైన కాల్స్ అనేవి నేటి తరుణంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య. అలాంటి సమస్యకు పరిష్కారం చూపేందుకోసమై ఈ యొక్క కమిటీని అయితే నియమించడం జరిగింది. ఎవరి నేతృత్వంలో అంటాడు, రోహిత్ కుమార్ సింగ్ అని గుర్తుంచుకోండి. ఎందుకోసం అంటే అవాంఛితమైన కాల్స్ మరియు ప్రమోషనల్ కాల్స్ సమస్యలను పరిష్కరించేందుకోసమై మార్గదర్శకాలను రూపొందించేందుకోసమై ఏర్పాటు చేశారు.